హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడీ కిచెన్. ఇవాళ వీడియోలో నేను ఎగ్లెస్ వెనీలా స్పంజ్ కేక్ని కండెన్స్డ్ మిల్క్ యూస్ చేసి ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. నేను ఇంతకు ముందు వీడియోస్లో పెరుగుని యూస్ చేసి ఎలా చేసుకోవచ్చో చూపించాను. ఎగ్లెస్ కేక్ని అలా కాకుండా ఎగ్స్తో కూడా చూపించాను. లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చెక్ చేయొచ్చు. ఈ రెసిపీ కోసం నేను 6 ఇంచ్ స్క్వేర్ ప్యాన్ని వాడుతున్నానండి. దీనికి ఆయిల్తో కానీ బటర్తో కానీ గ్రీస్ చేసుకొని పార్చ్మెంట్ పేపర్ ఉంచి దాన్ని కూడా గ్రీస్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. మీ దగ్గర ఈ పార్చ్మెంట్ పేపర్ లేకపోతే పొడిపిండితో కోట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక జల్లెడలో 1 కప్పు ప్లస్ 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, ఇది 150 గ్రాములు ఉంటుంది. అందులో 2 టీ స్పూన్ల కార్న్ఫ్లవర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని చల్లించుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్లో సగం కప్పు కండెన్స్డ్ మిల్క్, పావు కప్పు వంట నూనె, అలానే 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల పౌడర్ షుగర్ వేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇవంతా బాగా కలిసిన తర్వాత అందులో 1 టీ స్పూన్ వెనిల్లా ఎక్స్ట్రాక్ట్, అలానే 90 ml, ఇది సుమారు 1/3 కప్ ఉంటుందండి, ఆ పాలను వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. మనకి బ్యాటర్ మరీ పలుచగా ఉండకూడదండి, రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. అవసరమైతే ఇంకొక 2 టేబుల్ స్పూన్ల పాలను యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా కలిసిపోయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనం వెనిగర్ని ఎప్పుడైనా కూడా లాస్ట్లో మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ అయిన బ్యాటర్ని మనం ఇంత గ్రీస్ చేసి పెట్టుకున్న ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని 2-3 సార్లు నేల మీద ట్యాప్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఇలా రెడీ అయిన ప్యాన్ని ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఉంచి 30 నుంచి 35 నిమిషాలని లో ఫ్లేమ్ మీద ఉంచి కుక్ చేసుకోవచ్చు. మీరు అవెన్లో బేక్ చేయాలి అనుకుంటే 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర, అదే ఫ్యాన్ అవెన్ అయితే 160 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 25 to 30 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. 25 నిమిషాల తర్వాత మనం టూత్పిక్తో కానీ నైఫ్తో కానీ లేకపోతే కేక్ టెస్టర్తో కానీ చెక్ చేసి చూసినప్పుడు అది క్లీన్గా మనకు బయటకు వచ్చిందంటే మనకి కేక్ ఫుల్గా బేక్ అయినట్లు. ఈ కేక్ కొంచెం గోరువెచ్చగా ఉండగానే సైడ్స్ని సపరేట్ చేసుకొని కేర్ఫుల్గా డీమౌల్డ్ చేసుకోవాలి. కేక్ని ఎప్పుడు కూడా కేక్ ప్యాన్లోనే పూర్తిగా చల్లారనివ్వద్దండి, అలానే వైర్ ర్యాక్ మీద మాత్రమే పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మీకు నచ్చిన స్లైసెస్లో కట్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. దీన్ని మీరు బర్త్డే కేక్లో డెకరేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్లో అయినా తినచ్చు. మీరు కనుక ఈ రెసిపీ ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలానే ఫుడీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా ప్రెస్ చేయండి.